హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉప్మా వేసాను. దొడ్డు ఉప్మా అంటాం, మేము మాత్రం దొడ్డు ఉప్మా వేసుకున్నాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోతుందని, బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి తొందరగా ఉప్మా చేసేసుకున్నాము. సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను దొడ్డు ఉప్మా కాబట్టి కొంచెం లైట్గా వేపుకుంటాను. లైట్గా వేగిన తర్వాత పక్కన ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ అందులోనే పోపు పెట్టేస్తా. అందులో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర, పల్లీలు, శనగపప్పు ఉంటే శనగపప్పు వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. మళ్ళీ పచ్చిమిర్చి, ఆనియన్ అవి కొంచెం మంచిగా గోలిన తర్వాత టమాటా కూడా దాంతో వేస్తే అన్నీ ఒకసారి మంచిగా గోలవనే ఉద్దేశంతో ఫస్ట్ నేను ఎప్పుడు కానీ పచ్చిమిర్చి, ఆనియన్ గోలిన తర్వాతనే వేరే కూరగాయలు వేస్తాను. టమాటా వేసేసి మంచిగా వేపుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేశాను. నూనెలో మంచిగా గోలిన తర్వాత తీసేసి నేను మాత్రం ఉప్మా 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల ఉప్మాకి 4 గ్లాస్ వాటర్ వేస్తాను. ఎందుకంటే ఉప్మా మంచిగా ఉడుకుతుంది కదా, అందుకు తగ్గట్టుగా వాటర్ తీసుకొని 4 గ్లాసెస్ వాటర్ వేసాను. వాటర్ వేసి మనకు తగ్గట్టు సాల్ట్, మనం ఎంత తింటామో అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ వేసేసి అది ఎసరు వచ్చే వరకు మూత పెట్టేశాను. ఎసరు రాగానే మేము మాత్రం ఎసరనే అంటాము. ఎసరు వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉప్మా ఉంది కదా, అది వేసుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది. ముందుగా అలా వేపుకొని పెట్టుకున్న ఉప్మా వేసుకుంటే ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఉప్మా రెడీ అయిపోతుంది. మంచిగా కలిపెట్టుకొని ఉండలు కాకుండా మంచిగా ఒక 2 మినిట్స్ అలా కలపెట్టుకొని, ఎంతమందికి దొడ్డు ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మేము చాలా తక్కువగా చేసుకుంటాం, మా పిల్లలు ఎక్కువ తినరు. ఇంకా తెల్ల ఉప్మానైతే ఇంకా ఎంత తినరండి. దగ్గర పడ్డాక మూత తీసేసి ఒకసారి కలబెట్టుకున్నాను. మంచి పొడిగా అయ్యేంతసేపు అలానే కలబెట్టుకుంటూ ఉండాలి. కొందరు ఇలానే మెత్తగా తినేస్తూ ఉంటారు, కానీ అలా ఇష్టం ఉండదు మాకు. అందుకే ఇలా కొంచెం డ్రై అయ్యేలాగా ఓ 2 మినిట్స్ అలానే కలబెట్టుకున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా అండి. అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా, చూస్తుంటేనే చేసుకోవాలనిపించేలా ఉంది. మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ మొదటగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎండు వరకు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.